హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అయితే రానే వచ్చిందండి. వరలక్ష్మి వ్రతం కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను నేనైతేని. ఎప్పుడు పూజ చేసుకుందాము, ఎప్పుడు అమ్మవారిని అలంకరించుకుందాము, ఎప్పుడు పనులు చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ అనమాట. ఆడవాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రత్యేకమండి. ఎందుకంటే మన సౌభాగ్యం కోసం చేసే వ్రతం కాబట్టి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాము. శ్రావణ మాసంలో ఏ వారము కూడా వదిలిపెట్టము. అలాగే శుక్రవారాలు, మంగళవారాలు, శనివారాలు కూడా చేసుకుంటాము. ఆ విషయంలో అయితే ఆడవాళ్ళకి ఏది తీసుకోలేమండి. నాకున్నంతలో, నాకు తోచినంత, ఇంకా నేను చేసుకోగలిగంత మా హస్బెండ్ దయ వల్ల ఇలా అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. ఓ పక్కన అమ్మ దయ ఉంది, ఓ పక్కన మా హస్బెండ్ దయ ఉంది. మా హస్బెండ్ ఖర్చు పెట్టడం వల్లే కదా ఎంత అందంగా, ఎంత అలంకరణ చేసుకుని, ఎంత పూజ అయితే చేసుకున్నానో. ఫస్ట్ అమ్మవారికి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అమ్మవారు మా హస్బెండ్లో ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు. ఎందుకంటే నేను చాలా బాధలు పడ్డానండి. ₹1 కూడా ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచించేవారు మా హస్బెండ్ అయితేని. ఇంతలా ఖర్చు పెట్టి నాకు ప్రతిదీ కొనిపెట్టి ఇంతలా చేసుకుంటున్నానంటే దానికి కారణం అమ్మవారే. అందుకని చెప్పేసి ఇద్దరికి థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఓ పక్కన వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము, అలాగే ఓ పక్కన వరలక్ష్మి వ్రతం అంటే చాలా భయం కూడాని. ఎందుకంటే మీకు చెప్తాను. ఇంకా నేనైతే అలంకరణ అయితే ఎక్కువ ఏం చేసుకోలేదండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్స్ పెట్టడము ఇలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. జస్ట్ లాస్ట్ ఇయర్ వీడియోలో చూడండి, నేను జస్ట్ తమలపాకులతో మా ఇంట్లో ఉన్న దండలు అయితే పెట్టుకుని అయితే జస్ట్ సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాను. నేను ఎక్కువగా కలసం దగ్గరే ఎక్కువ డెకరేషన్ చేసుకుంటాను, పువ్వులతోటి అలాగే తమలపాకులతోటి చేసుకుంటాను. ఈసారి అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ ఏం చేసుకోలేదు. జస్ట్ సింపుల్గా అయితే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నానండి. నేను ఈసారి ఎక్కువగా భక్తితో ఎక్కువ చేశాను అనమాట. డెకరేషన్ మీద వీటి మీద ఫోకస్ చేయలేదు. పూజ బాగా చేసుకోవాలి, అమ్మవారిని మన ఇంటికి బాగా రప్పించుకోవాలి, అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నదే ఒకటి పెట్టుకున్నాను నేను. అంటే అలా చేసేస్తే వచ్చేసి కూర్చుంటారా అంటారేమో. మనం భక్తితో ముక్తితో చేస్తే కన్ఫామ్గా అమ్మవారు వస్తారండి. దానికి ఎగ్జాంపుల్ చాలామందిని చూసానమాట, దానికోసమే చెప్తున్నాను. ఇంకా నేనైతే పనులన్నీ చేసేసుకుని రెడీ అయిపోయానండి. ఇంకా నా దగ్గర ఉన్న కొద్ది గోల్డ్ ఉంది కదండి, అవన్నీ పెట్టుకున్నాను అనమాట. నేను అలాగే రూపు కొనుక్కున్నాను కదండి. అమ్మవారి కలసంలో అయితే అన్ని రకాలు వేసుకుని జాకెట్ ముక్క, గాజులు, అలాగే రూపు అయితే వేసుకుని అయితే ఇలా అయితే అలంకరణ చేసుకున్నానండి. నాకు తెలిసినట్టు ఏదో తెలిసిన విషయాలన్నమాట. నేను ఏదైనా తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే అలా కాదమ్మా ఇలా చేసుకొని మెసేజ్ పెట్టండి ప్లీజ్. నాకు తెలియకుండా నేను ఏదైనా తప్పులు చేయొచ్చు. ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచిగా పూజలు చేసేవాళ్ళు, అన్ని రకాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదండి. అంటే నేను ఈ మధ్యనే పూజలు అయితే నేర్చుకున్నాను. నాకైతే ఎక్కువ పూజలు ఏమి రావు. నేను నేర్చుకున్న ఈ 4 ఇయర్స్లో నాకు తెలిసిన పూజ అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. అది తప్పు రైటు అనేది నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక మెసేజ్ పెట్టమని అందుకే అడుగుతున్నాను. ఇంకా నేనైతే వినాయకుడిని చేసుకున్నానండి, పసుపు వినాయకుడిని. అలాగే మా పెళ్ళిలోని మాకు గౌరీదేవిని ఇస్తారండి, రాతి గౌరీదేవి. ఆవిడని కూడా ఇక్కడైతే పెట్టుకుని అయితే పూజించుకుంటాము. అలాగే వినాయకుడికి షోడోపచార పూజ అయితే చేసుకున్నాను. అలాగే వినాయకుడికి అర్ఘ్యము, అలాగే వాటర్ వేసేసి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే నూలు బట్టలు ఉంటాయి కదండి, నూలుతో చేసింది అనమాట దూది. అది కూడా వస్త్రం కింద అయ్యవారికి అయితే సమర్పించుకోవాలి వినాయకుడికి అనమాట. ఆయన పూజ అయిపోయిన తర్వాత వినాయకుడికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి. నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నాను స్వామి, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి విఘ్నాలు రాకుండా జరిగేలా చూడు స్వామి అని వినాయకుడికి అయితే దండం పెట్టుకోవాలి. నేనైతే వినాయకుడికి గరికి కూడా తెచ్చుకుని అయితే పెట్టుకున్నానండి. వినాయకుడికి ఇష్టమైన బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టుకోవాలండి. వినాయకుడికి చాలా ఇష్టం బెల్లం ముక్క అంటేని. ఇంకా వినాయకుడి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కలశానికి, నా దగ్గర ఉన్న లక్ష్మీదేవికి పూజ అయితే చేసుకుంటున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, అలాగే పువ్వులతోటైతే నేనైతే పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తకం ఉంటుంది కదండి, అదైతే చదువుకుంటా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర మారేడాకులు అయితే తెచ్చుకున్నాను. మారేడాకులు, తులసాకులు, పువ్వులతోటైతే
అయితే అర్చన అయితే చేసుకుంటున్నానండి. అలాగే కనకదార కూడా చదువుకున్నాను. కనకదార చదువుకోవాలంటే నా ఫోన్లోనే చదువుకోవాలి, ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళిపోయారండి. ఫోన్లో షూట్ చేయడానికి లేదు కాబట్టి నేను ఇంకా కనకదార చదువుకున్నప్పుడు వీడియో తీయలేదు. ఇంకా అమ్మవారికి అయితే అక్షంతలతో అర్చన, అలాగే కలశానికి కూడా మనం పసుపు కుంక అక్షంతలతో అయితే పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారిని అయితే నేను కలశంలోకి ఆవాహనం చేసుకున్నానండి, చూసారు కదా మీరు వీడియోలోని. దీపంలో ఒత్తులు కూడా ఎర్ర ఒత్తులు వేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి ఎర్ర ఒత్తులు అంటే చాలా ఇష్టం అంట. నాకు తెలీదు, ఈ మధ్యనే తెలిసింది. ప్యాకెట్ వచ్చి 15 రూపాయలండి. ఆ ప్యాకెట్ అయితే పూజ స్టోర్లో దొరికింది, అక్కడైతే తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారి అష్టకం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఆ కుంకుమ అయితే నేను ప్రతిరోజు అయితే నుదుటిన ధరిస్తాను, అలాగే కుంకుమ పెట్టుకుంటానండి. పిల్లలకి మా హస్బెండ్కి కూడా ఆ కుంకుమ పెడతాను. నేను డైలీ కూడా కుంకుమతో 3 సార్లు అయితే అర్చన చేసుకుంటానండి. అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఈ సంవత్సరం అయితే నేను పుస్తకమే ఫాలో అవుతానండి. లాస్ట్ ఇయర్ పుస్తకంలో నాకు బాగా నచ్చలేదండి, కొన్ని మంత్రాలన్నీ లేవన్నమాట. ఇంకా ఈసారి అయితే మంచి పుస్తకం అయితే తీసుకున్నాను. నిజంగా చాలా మంచిగా ఉందండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు నేను ఏ తప్పులు అయితే చేశానో ప్రతిదీ కరెక్షన్ చేసుకుంటా అయితే పూజ అయితే చేశాను. చాలా బాగా జరిగిందండి పూజ అయితేని. నేను పూజ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదనే పూజ అయితే చేస్తాను. కాకపోతే మనకు తెలియకుండా ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పానకం అయితే పెట్టుకుంటున్నానండి. అమ్మవారికి ప్రతిరోజు బెల్లం పానకం పెట్టుకుంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి అయితే పానకము. నేను ఇప్పుడైతే కనకదార పారాయణం చేస్తున్నానండి. 21 రోజులు కనకదార పారాయణం చేస్తున్నాను. ప్రతిరోజు అయితే అమ్మవారికి అయితే పానకం పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వినాయకుడికి తాంబూలం ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి అయితే చీర, జాకెట్, గాజులు, అలాగే నలుగు సామాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. అది కూడా నేను గరికపాటి గారి దాంట్లో చూసి అయితే తెలుసుకుని అయితే అమ్మవారికి అయితే నలుగు సామాలు అయితే ఇచ్చుకున్నాను. అలా అందరూ పెట్టుకోవాలని ఏం లేదు, కాకపోతే ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే అవన్నీ కొద్దిగా కొచ్చేవే కదండి, 15 రూపాయలు అనమాట. అన్నీ తక్కువ కాస్ట్. వాటితో అయితే అమ్మవారికి అయితే 3 సార్లు అయితే అమ్మవారికి సమర్పించేశాను. అమ్మవారికి ధూప, దీపం, నైవేద్యం, హారతి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చుకుంటున్నానండి. హారతి ఇస్తున్నప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. పూజకి హారతి విషయంలో పెద్ద హైలైట్ అయిపోతుంది. హారతి అనేది చాలా ఇంపార్టెంట్. దేవతలకి హారతి అంటే చాలా ఇష్టం కదండి. ఇంకా అమ్మవారికి అయితే 3 సార్లు అయితే హారతి ఇచ్చుకున్నానండి. వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకండి. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కదండి, ఆ విషయం అయితే చెప్తానన్నమాట. ఇంకా నాకు పూజ అంటే ఎందుకు భయం అంటే నిజంగా వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము, చాలా భయం కూడాని. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజునాడు నాకు చాలా షాకింగ్ విషయం అనమాట అండి. రోజైతే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి నిజంగానే. ఎందుకంటే అది చాలా అన్నమాట భయం వేస్తూ ఉంటుంది, తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్కి అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజునాడు పూజ అయితే చేసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ అయితే ఇద్దరు వచ్చి భోజనం చేశారు. అలాగే ఆ రోజు కూడా మార్నింగ్ వెళ్ళిపోయారు, ఆఫ్టర్నూన్ వచ్చి దీవించేసిన తర్వాత వెళ్ళిపోయారనమాట దండం పెట్టుకుని. ఇంకా ఈవినింగ్ 8 కల్లా వచ్చేసేవారండి. 8:30 అలా అయిపోతుంది. నేను ఈవినింగ్ కూడా పూజ అయితే చేసేసుకున్నాను. అప్పుడు జాష్వీకి ఏమో 9th మంత్ అండి. జాష్వీకి, అక్షిక్ అయితే 2 years అనమాట. ఇంకా పిల్లలతో అయితే నేను ఉన్నాను. ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే చాలా టెన్షన్ వచ్చేసింది అనమాట. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని. తర్వాత ఒక 1/2 hour తర్వాత తనే చేశారు ఫోను. ఇలాగ నాకు యాక్సిడెంట్ అయ్యింది, చాలా బ్లడ్ వెళ్ళిపోతుంది, హాస్పిటల్ దగ్గర ఉన్నాను అన్నారు. ఇంకా ఒక్కసారిగా అయితే స్టన్ అయిపోయానండి. నిజంగా చాలా స్టన్ అయిపోయాను. ఏడ్చేసాను అనమాట, గట్టిగా ఏడ్చేసాను. ఏడ్చేస్తే మా పక్కన కూడా ఎవ్వరు ఉండరు, అంటే హిందీ వాళ్ళు అనమాట. ఆ రోజు వాళ్ళు ఎవ్వరూ లేరు, వాళ్ళు ఏదో టూర్కి వెళ్ళిపోయారనమాట. ఉన్న 4 ఫ్యామిలీలు టూర్కి ఏదో వెళ్ళిపోతే ఎవరూ లేకపోయేటప్పటికి ఏం చేయాలో నాకు తెలియలేదు. ఇంకా పాప అయితే చిన్న పాప, అది కూడా చిన్న పాప, ఇద్దరు చిన్న పాపలే. ఇంకొకసారిగా టెన్షన్ వచ్చేసింది. వస్తున్నారా మీరు ఇంటికంటేనే, వస్తాను నువ్వు కంగారు పడకు అన్నారు. ఇంకా అమ్మవారి దగ్గర కూర్చుని ఏడుస్తానే ఉన్నానండి. నిజంగానే ఎంత ఏడ్చానంటే
సవరిస్తున్నాను కానీ ఇంకా నాకు అది గుర్తొచ్చేసి ఏడుపొచ్చేస్తుందండి. ఇంకా అమ్మవారి దగ్గర కూర్చొని ఏడుస్తానే ఉన్నాను ఇంకా. అమ్మ నీ పూజ చేసుకున్నాను, నువ్వు ఇంత దారుణం చేస్తావా, ఏంటి ఇంత దారుణం నన్ను అని చెప్పేసి అన్నాను. నేను పూజలో ఏదైనా లోపం చేశానా, నేను తప్పు చేశానా ఏంటి తల్లి అని చెప్పేసి అమ్మనైతే నిజంగా చాలా దారుణంగా తిట్టేశాను. ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పటికి 10:30 అలా అయిపోయిందండి. అయిపోతే వెళ్తే ఇంకా ఆ రోజు హాస్పిటల్ లేదంట పూజ అని చెప్పేసి హాస్పిటల్ అయితే డాక్టర్ గారు రాలేదు. మేము ఉండేదే లోపలికి ఊరండి, వైజాగే కానీ ఇదంతా పల్లెటూరు అనమాట. పల్లెటూరులా ఉంటుంది. డాక్టర్ గారు లేకపోవటం, ఈయన ఏం చేశారంటే ఇంకొక చిన్న డాక్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న ప్లాస్టర్ వేయించుకొని వచ్చేసారు. వచ్చేస్తే ఇంకా ఇదంతా అనమాట తెగిపోయిందండి మొత్తం. ఏమైందంటే ఈయన చీకట్లో వస్తున్నారనమాట. వస్తుంటే గేదెని కట్టేశారంటండి. గేదెని కట్టేసిన తర్వాత ఆ తాడు ఏమైందంటే గేదె లెగిసిపోయిందంట. లెగిసిపోయేటప్పటికి ఈయన ఏం చేస్తారు, బండి మీద రావటం లెగటం, ఆ తాడు అడ్డొచ్చేసి బండు చోటన పడిపోయింది, ఈయన చోటన పడిపోవటం. ఈయనకేమో రాడు ఇలా తెగిపోయిందనమాట. ఇంకా తెగిపోతే ఇంకా చాలా బ్లడ్ అండి, చాలా బ్లడ్. ఆ నైట్ ఒక నరకం చూశాను నేను, చాలా నరకం అనమాట. బొంతలు అంటే ప్లాస్టర్ ఊడిపోయిందండి. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అంతా బ్లడ్తో ఉన్నారనమాట. ఈయనైతేని నైట్ తెల్లవాళ్ళు ఏడుస్తానే ఉన్నాను. పసుపు పెట్టడం బ్లడ్ వచ్చేయడం, పసుపు పెట్టడం బ్లడ్ వచ్చేయడం. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 వరకు మెలకుగానే ఉన్నాను. ఇంకా చూసుకుంటానే ఉన్నాను. అమ్మ దగ్గరికి వెళ్ళటం ఏడటం, అమ్మ దగ్గరికి వెళ్ళటం ఏడటం ఇంకా అనమాట. అమ్మ కూడా చెప్పాను, అమ్మ అంటే బ్లడ్ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరికైనా ఫోన్ చేస్తానంటే వద్దు అంటారు, వద్దు చేయొద్దు అంటారు. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. చిన్నపిల్లలు, జాషు లెగుస్తుంది ఏడుస్తుంది, అక్షి కూడా లెగుస్తుంది ఏడుస్తుంది. ఒక పక్కన పిల్లలు, ఒక పక్కన ఆయన. ఇంకా ఎంత నరకం అంటే ఆ రోజు. అందుకే నాకు భయం, వరలక్ష్మి వ్రతం అంటే చాలా భయం అండి. ఇంకా రోజు నైట్ అలా అయిపోయిన తర్వాత మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఒక 5 కుట్లు పడ్డాయండి. అంత బ్లడ్ వెళ్ళిందనమాట, చాలా బ్లడ్. ఇంకా ఒక 5 కుట్లు పడ్డాయి అనమాట. ఇప్పటికీ ఆయనకి మచ్చ ఇలాగే ఉండిపోయింది. ఆ రోజైతే అమ్మతో చెప్పాను, అమ్మ నాకు ఇలా జరిగింది, మళ్ళీ ఎప్పుడు నా భర్తకి ఎలాంటి జరగకుండా ఉంటే నా జీవితాంతం నీకు ఇలాగే పూజ చేసుకుంటాను తల్లి, ఇంకా బాగా చేసుకుంటాను తల్లి అని ఆ రోజు దండం పెట్టుకున్నాను. అందుకే అమ్మ విషయంలో ఎలాంటి లోటు రానివ్వనండి. ఎంత నాకున్నంతలో ఎంత ఉంటే అంత అనమాట. ఇంకా అలా చేసుకుంటానండి. ఎంత బాగా చక్కగా చేసుకున్నానో కదండి పూజ అయితేనే. ఇంకా ఆ విషయము గుర్తొచ్చిందనమాట. ప్రతి వరలక్ష్మి రోజునాడు, రథం రోజునాడు సాయంత్రం మా హస్బెండ్ 7 కల్లా వచ్చేయమంటారు. నాకు భయం అనమాట. 7 కల్లా ఇంటికి వచ్చేయాలని చెప్తాను, పాపం అలాగే వచ్చేస్తారు. అతనికి కూడా అది షాక్ అనమాట. ఇంకా 7 కల్లా వచ్చేసి ఇంటి దగ్గరే ఉంటారు. ఇంకా అమ్మనైతే అలా చెప్పడం, అమ్మ అయితే అలా కాసుకుందండి. ఆ రోజు కనుక ఏదైనా జరిగితే నా జీవితం కొలాప్స్ అయిపోదును. ఇంకా ఈ వ్రతాలు పూజలు అంటే ఇంకా ఒక రకం కాదు, నా జీవితం అంతా అయిపోనండి. అందుకని చెప్పేసి అమ్మని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అనమాట. అమ్మని అలాగే పూజించుకుంటాను. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ అయితే అయిపోయింది. 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నాకు గుర్తొచ్చిందనమాట, మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకున్నాను. ఇది ఎందుకో చెప్పాలని కాదు, వరలక్ష్మి వ్రతం రోజునాడే జరిగింది. అందుకని చెప్పేసి మీ అందరికీ షేర్ చేశానండి. మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే సారీ అండి. మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి మీతో చెప్పుకోవాలనిపించింది, అందుకని చెప్పాను. అమ్మవారికి అయితే షోడోపచార పూజ అయితే చేసేసుకుని ప్రసాదాలు అయితే వడ్డించేశాను. అలాగే తోరణాలు కూడా లాస్ట్లో ఉంటుందండి, తోరణాల పూజ. అందుకని చెప్పేసి లాస్ట్లో అయితే తోరణాలు అయితే వేశాను. ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత మళ్ళీ హారతి అయితే మంగళహారతి కూడా అమ్మవారికి ఇచ్చేసాను. 3 సార్లు హారతి ఇచ్చుకున్నాను కదండి. అమ్మవారు మంగళహారతి ఇచ్చినప్పుడు పాట కూడా పాడాను. కాకపోతే మా పిల్లలు టీవీ పెట్టేశారండి. ఆ సాంగ్కి ఈ సాంగ్ కలిసిపోయిందనమాట. మళ్ళీ ఏ కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి భయం వేసి అయితే పెట్టలేదు. ఇంకా పిల్లల చేత కూడా దండం పెట్టించానండి. చూసారా మా జాషు అయితే దాని మీద అక్షంతలు వేసుకుని వాళ్ళ అక్క మీద కూడా అక్షంతలు వేసింది. పూజ నవ్వినంతసేపు మా జాషు రావటం, నా వెనకాల సారీకి పసుపు రాయటం, దాని డ్రెస్ అంతా పసుపు రాసుకోవటం, మళ్ళీ నా పువ్వులు
పూలు పేకటము, ప్రసాదాలు పట్టుకెళ్ళటము, ఎంత అల్లరంటే ఓ మాదిరిగా చేయలేదండి. అల్లరంటేనే చాలా దారుణంగా చేశారు ఇంకా పిల్లలైతేనే. ఇంకా ఒక్కలమే చేసుకోవడం కదండి ఇవన్నీ. ఇంకా ఈయన కూడా లేకపోవడం, పిల్లలు టీవీ చూస్తూ మళ్ళీ రావటం, ఏదో ఒక ప్రసాదం పట్టుకెళ్ళటం, ఎలాగైతే ప్రసాదాలన్నీ ఖాళీ చేసేసారండి మా పిల్లలు. ఇంకా రావటం తినటం అనమాట. భలే అనిపించింది. పూజ అవుతుంది కానీ ఓ పక్కన నవ్వు వచ్చేస్తుంది. మా పిల్లలు పట్టుకెళ్ళటం, ఇది నాకు అది నాకు అని షేర్ చేసుకుంటున్నారనమాట. దేవుడికి పెడుతుంటేనే షేరింగ్ చేసేసుకుంటున్నారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి కాల్ చేసి రమ్మంటే వచ్చారనమాట. వచ్చేసి నేనైతే కాలుకైతే దండం పెట్టేసుకున్నాను, అలాగే తోరణం కట్టేసుకున్నాను. ఇంకా రూపైతే కట్టుకోలేదండి. రూపైతే కాసేపు ఉన్నాక కట్టుకుందామని చెప్పేసి కట్టుకోలేదు. కూడా హస్బెండ్స్ అయితే కట్టించుకుంటారంటండి. మేమైతే అలా ఎప్పుడు కట్టించుకోలేదు. ఇంకైతే నేను కూడా అలా కట్టించుకోలేదు అనమాట. ఇప్పుడు వీడియోలో చాలామంది కట్టించుకుంటుంటే గొప్పగా అనిపిస్తుంది అనమాట. పెళ్ళి సిరీస్ గుర్తొస్తున్నాయి అందరికీ. ఇంకా మా ఎదురుగుండా ఆంటీ వాళ్ళని పిలిచాను. అలాగే తినైతే దుర్గా గారండి, నా ఫ్రెండ్ అనమాట. నాకు దగ్గరైన ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నారండి. ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి దేవి గారు ఉన్నారు, అలాగే ధనా గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే దుర్గా గారు అనమాట. దుర్గా గారు కూడా చాలా మంచి ఆవిడండి. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాం మేమిద్దరమే. మన షాపింగ్ వీడియోలో కూడా దుర్గా గారేనండి. ఈ వరలక్ష్మి వ్రతం షాపింగ్ అంతా మేమిద్దరమే చేసుకొచ్చేసామండి. ఇంకా నాకు ఉన్నదల్లా దుర్గా గారే అనమాట. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా దుర్గా గారే. ఇంకా చాలా మంచి ఆవిడ కూడా, మంచిగా మాట్లాడతారు. ప్రతిరోజు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటాం మేమిద్దరం అయితేని. ఇంకా మా పిల్లలండి, ఇంకా చుట్టాలు వచ్చారంటే చాలు ఇంకా పిల్లలకి హ్యాపీనెస్ కదండి. మా పాప చూసారా వాటర్ తెచ్చుకుని వాటర్ తాగుతా. ఇంకా మా జాషు ఉందండి, ఎంత అల్లరంటే ఇంకా మగోడికి తక్కువ అనమాట. ఏ మాత్రం మగోడికి తీసిపోదండి. ఇంకా తాళ్ళకి రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అక్కకి రాస్తానని చెప్పేసి పట్టుకెళ్ళిపోయిందండి పసుపు అయితేని. గొప్పగా ఉంటుంది కదండి పిల్లలతోటి. ఇది ఎక్కడ పిల్లలండి బాబు, వాళ్ళైతే రాసుకుంటున్నారనమాట. ఇంకా దుర్గా గారు అయితే రాసేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఆంటీకి అయితే పసుపు పెట్టి గంధం పెట్టేసి నాకు కూడా పెట్టించుకున్నానండి. ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఏమీ తీసుకోలేదండి. ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు. నాకున్నంతలో నేనైతే తాంబూలం అయితే జాకెట్ ముక్క, గాజులు, అలాగే శనగలు, పసుపు, కుంకుమ అలా ఇస్తానండి. అవే ఇచ్చారనమాట. మనం ఇచ్చింది పక్కింటి ఎవరికి కనిపించకుండా ఇవ్వాలండి తాంబూలం అనేది. అలాగైతే ఆంటీకి అయితే ఇచ్చానమ్మ వాయనం అని చెప్పేసి వాయనం ఇస్తుంటే మా జాషు ఏమో నేను ఇస్తానని చెప్పేసి మా జాషు గోలనమాట. నన్ను అయితే కొట్టేసింది కూడా మా జాషు తల్లి అయితేనే. ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పేసి ఆంటీ అయితే చెప్తున్నారు. ఇంకా ఆంటీకి అయితే ఇచ్చేసిన తర్వాత అక్షింతలు అయితే వేయించుకుని దీవించమన్నాను. అలా అయితే దీవించారండి. చాలా హ్యాపీగా జరిగింది పూజ అయితేనే. చాలా సంతోషంగా కన్నుల పండగగా జరిగింది. నేను వరలక్ష్మి పూజ రోజు నాటి చేసుకోలేదని చాలా ఫీల్ అయ్యాను. కాకపోతే ఈరోజు కూడా చాలా బాగా చేసుకున్నానండి. పూజలో ఎలాంటి ఆటంకం లేకుండా పిల్లలు, మా హస్బెండ్ అందరూ నాకు హెల్ప్ చేశారు. ఈరోజు మా హస్బెండ్ అండి మా పిల్లలకి స్నానం చేయించారు. చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మా పిల్లలకి మా హస్బెండ్ స్నానం చేయించలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. అడిగాను ప్లీజ్ స్నానం చేయించండి కానీ పిల్లలిద్దరికి స్నానం చేయించేసి వాళ్ళిద్దరికి బట్టలు అయితే కట్టేశారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఆయన గారికి. ఇది ఇంకా ఆంటీతోటి దుర్గా గారితో అయితే ఒక వీడియో అయితే తీపిచ్చుకున్నాను ఇలాగా. ఇంకా వాళ్ళకైతే కొద్దిగా ప్రసాదాలు పెట్టేసి కాసేపు కూర్చుని అయితే వెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక తాంబూలం ఉందండి. మాకు కింద ఆంటీ వాళ్ళ పాపని రమ్మన్నాను. తనకైతే హెల్త్ బాగాలేదంట, ఈవినింగ్ వస్తానన్నారు. ఇంకా తను వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే తాంబూలం ఇవ్వాలి. ఇంకొకరికైతే తాంబూలం ఇచ్చేసాను కదండి. ఇంకా తోరణం కట్టేసుకున్నాను. ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడైతే కొద్దిగా ప్రసాదం అయితే తినాలి. చాలా ఆకలేస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి. అప్పటి నుంచి ఒక గుక్కుడు మంచినీళ్ళు కూడా తాగలేదు. ఆచమనీయం చేసినప్పుడు వాటర్ తప్ప. ఇంకా పిల్లలకైతే పెట్టేసి మా హస్బెండ్కి కూడా ఫుడ్ అయితే పెట్టేసి ఇంకొక బూరు తిందామని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి బూరైతే తీసుకుని అయితే తింటున్నానండి. బూర్లు కూడా చాలా బాగా ప్రసాదాలు అయితే చాలా బాగా కుదిరినాయండి. గారెలు ఎలా వస్తాయా, బూర్లు ఎలా వస్తాయా అని టెన్షన్ పడ్డాను. కాకపోతే నాకు వచ్చు. కాకపోతే ఏదన్నా చేసిన రోజునాడైతే బాగా రావండి. ఉత్తప్పుడైతే బాగా వస్తాయి. ఇంకా చాలా బాగా కుదిరినాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా
ఫీల్ అయ్యాను. దుర్గా గారు వాళ్ళు కూడా చాలా బాగున్నాయండి బూర్లు అన్నారు. ఇంకా అయితే రూపు కూడా తీసేసుకుని అయితే కట్టేసుకున్నానండి. రూపు మెల్ల వేసుకునేటప్పటికి ఎంత కళ వస్తుందండి. నాకు పెళ్ళిలాంటి ప్రధానం బొందే గుర్తొస్తుంది అనమాట. అలా రూపు వేసుకుంటేనే పెళ్ళిలో ప్రధానం బొందుకి ఉన్నంత కళ దేనికి ఉండదు కదండి. ఆ ప్రధానం బొందు వేసిన వెంటనే పెళ్లి కళ వచ్చేస్తుంది. నాకు చాలా ఇష్టం అన్నమాట ప్రధానం బొందు అంటేనే. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మవారికి సారీ పెడతాం కదండి, సారీ ఇచ్చాను కదా, ఇంకా సారీ అయితే తీసేసుకుని కట్టేసుకుంటాం అనమాట. మా ఇంటి దగ్గర ఇలాగే ఫాలో అవుతామండి. ఆ సారీ అయితే కట్టుకున్నానండి. సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సారీ కూడా ముందు కట్టుకున్న సారీ టైప్లో ఉంది, కాకపోతే చాలా గ్రాండ్గా భలే లుక్గా ఉందండి. ఇంకా మా హస్బెండ్కి అయితే అక్కడ భోజనం పెట్టేశాను. ఇద్దరం కలిసే తినేవాళ్ళము. ఇంకొకసారి షాక్ తగిలిన కాడ నుంచి ఇంకా ఆయనకి పెట్టేసిన తర్వాత నేనైతే అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారి ప్రసాదాలు కొద్దిగా వేసుకుని అయితే తింటున్నాను. అలాగా మనం పూజ చేసిన వాళ్ళు అమ్మవారి దగ్గర ప్రసాదాలు తీసుకుంటే చాలా మంచిదండి. ఆ ప్రసాదాల్లో మా పిల్లలకి, మా హస్బెండ్కి, మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదే ప్రసాదం పెట్టానన్నమాట. ఇంకా నేనైతే తింటున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, చాలా ఆకలిగా ఉంది. ఫాస్ట్గా తినేస్తున్నారనమాట. ఇంకా మనం వారం చేసిన ఏదైనా సరేనండి, లాస్ట్లో అయితే కొద్దిగా పెరుగన్నం తినాలన్నమాట. ఇంకా పూజ అంతా అయిపోయింది కదండి, కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. ఈవినింగ్ అయితే ఫుల్గా అయితే క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి ఉన్న ప్రసాదాలన్నీ ఊడ్ చేసుకుని సామాన్లన్నీ దబ్బలించేసాను. ఎందుకంటే సామాను స్టాండ్ ఈ పక్కన ఉండేది, ఆ పక్కకి షిఫ్ట్ చేశాను పూజ కోసం అనమాట. ఇంక ఇదంతా తీసేసుకుని మళ్ళీ అయితే పూజ అయితే చేసుకోవాలండి. ఈవినింగ్ స్నానం చేసేసి మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి. అరిటాకు కూడా తీసేసుకోవాలండి. తీసేసుకుని కొద్దిగా ప్రసాదం అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. చూసారండి నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నానో. నా దగ్గర ఉన్న స్టోన్స్తో అయితే అమ్మవారిని అయితే ఇలా అయితే అలంకరించుకున్నాను. ఇంకా సాయంకాలం అయితే స్నానం చేసేసి శారీ అయితే కట్టుకోలేదండి. అప్పటికే 3 సారీలు ఇప్పానండి. ఇంకా శారీ కట్టుకోవాలనిపించలేదు. ఇంకా డ్రెస్ అయితే కట్టేసుకుని ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసేసుకుని ఇంకా అష్టకం చదువుకుంటున్నానండి. అమ్మవారిది లలిత అష్టకం ఒకటి, ఇంకా కనకార సూత్రం, ఇంకా అన్నీ చదివేసుకున్నాను అనమాట. సాయంకాలం చాలా టైం ఉంది కదండి, ఇంకా వంట ఏం చేయలేదన్నమాట. ఇంకా అవే ప్రసాదాలు తినేయాలని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పాను. ఇంకా లక్ష్మీదేవి అయితే వచ్చేసారండి. నిజంగానండి ఇంకొక తాంబూలం ఇవ్వాలని చెప్పేసి అన్నాను కదా, ఆ సిస్టర్ అయితే రాకూడదని చెప్పేసి అన్నారు. చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా మా ఓనర్ గారి వైఫ్ అయితే నా కోసమే వచ్చినట్టు వచ్చారండి. ఇంకా ఆవిడకైతే చెప్పానమాట, నిజంగా లక్ష్మీదేవిలా రెడీ అయ్యి కరెక్ట్గా సంధ్యా సమయంలో వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడ వచ్చిన తర్వాత. తిన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఓనర్ వైఫ్ లాగా కాకుండా మంచిగా ఉంటారనమాట. ఆవిడతో కూడా బాండింగ్ బాగుంటుంది. ఇంకా అయితే ఆవిడైతే దండం పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత తులసి కోటకు కూడా పూజ అయితే చేసేసుకున్నానండి. అమ్మవారికి మనమందరం బిడ్డలమండి. అమ్మవారు ఎంత చేసావు అన్నది కాదు, ఎలా చేసినా అమ్మవారు మనల్ని స్వీకరిస్తారనమాట. ఓకేనండి, ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితోటైతే ఎండ్ చేస్తున్నాను. ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, ఇంకా నేను ఇక్కడితో అయితే బాయ్ చెప్పేస్తున్నాను. బాయ్.